రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ వాటిని నియంత్రించలేకపోతున్నారు. దీంతో ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. కొద్ది రోజుల క్రితం షామీర్పేట వద్ద ఓ కారు రోడ్డుకు యువతల వైపునకు దూసుకొచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సంఘటన గుర్తు ఉండే ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు ఇకపై జరగకుండా ఉండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందుగానే అలర్ట్ చేసే అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ADAS టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీని తెలంగాణ ఆర్టీసీ బస్సులో వినియోగించుకోవాలని, ఆ సంస్థ కూడా వినియోగించాలని యాజమాన్యం భావిస్తుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలర్ట్ సిస్టమ్ ను కూడా 200 ఆర్టీసీ బస్సులు అమర్చి ఫలితాలను సమీక్షించారు. ఏడాదిలో దాదాపుగా 40% మేర రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లుగా గుర్తించారు. జాతీయ రహదారులపై నిత్యం వందల వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతుంటాయి. ముఖ్యంగా హైదరాబాదు, బెంగళూరు, హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారులపై ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో 2022 సెప్టెంబర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అమర్చారు. 2023 మార్చి నుంచి 2024 ఏప్రిల్ మధ్య చాలా వరకు ఈ 3 జాతీయ రహదారులపై ఆర్టీసీ బస్సులు ప్రమాదంకు గురి కావడం 40% తగ్గినట్లు గుర్తించారు. ఇక IIIT హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న INAI నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం, ఇంటెల్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి రోడ్డు ప్రమాదాలను అరికట్టడంపై పనిచేస్తూ ఉన్నాయి. భారత్ లో రోడ్డు ప్రమాదాలను తగ్గించే క్రమంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంటెల్ సంస్థకు చెందిన మొబిలై ADAS టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇక వాహనం యొక్క విండ్ షీల్డ్ కు కెమెరాను అమరుస్తారు. ఇది ముందున్న రహదారిని మొత్తం స్కాన్ చేస్తుంది. ఆపై ముందుగానే ప్రోగ్రామింగ్ చేయబడ్డ అల్గారిథం అనుసరించి రహదారిపై ఏమైనా ప్రమాదం పొంచి ఉంటే అలర్ట్ చేస్తుంది. ఏదైనా వాహనాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉందని పసిగడితే వెంటనే ఆడియో రూపంలో, వీడియో రూపంలో డ్రైవర్ను అలర్ట్ చేస్తుంది. తద్వారా డ్రైవర్ జాగ్రత్త పడతాడు. ఉదాహరణకు ముందున్న వాహనంకు అత్యంత దగ్గరగా డ్రైవర్ తన వాహనాన్ని తీసుకెళ్తే వెంటనే ఒక వార్నింగ్ డ్రైవర్ కు ఆడియో రూపంలో వెళ్తుంది. దీంతో ఆయన జాగ్రత్త పడి ముందున్న వాహనంకు తన వాహనంకు కాస్త దూరాన్ని మెయింటైన్ చేస్తాడు. అంతేకాదు, రహదారిపై ఉన్న పాదచారులను, సైక్లిస్టులు లేదా ఏవైనా జంతువులు ఉన్న ఒక హెచ్చరిక వెళ్తుంది. దీంతో ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలున్నాయి. ఒకవేళ ఎలాంటి సిగ్నల్ వేయకుండా ఉన్న లేన్ నుంచి కూడా పక్క లేన్లోకి వాహనం వెళితే కూడా అలర్ట్ వెళ్తుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్టు ఇంకా విడుదల కావాల్సి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టెక్నాలజీకి ఆమోదం తెలిపితే వెంటనే టెండర్లకు ఆహ్వానించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ADAS టెక్నాలజీని తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో అమర్చి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతారు.